ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో డాక్టర్ డి ధైర్యంగా రచించినటువంటి అవతారములైనటువంటి వ్యాసంలో మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. జీసస్ క్రీస్తు కాలంలో లాగా ఇప్పుడు కూడా భగవంతుని మన దైనందిన జీవితంతో ప్రమేయం లేని పరోక్ష దైవముగా మనలో చాలామంది పరిగణించుతున్నారు. ఏదో కర్తవ్య కర్మగా భావించి మనము రోజు పూజలు చేసేము. సంకట సమయములందు దేవుని ప్రార్థించి అభ్యర్థించడమే కానీ తదనుగుణమైన మనోనైర్మ్యంతో బాధ్యతలను స్వీకరించము. దేవతలను సంతృప్తిపరిచి ప్రత్యేక అనుగ్రహం అందుకున్నటకు దేశంలోని ప్రతి దేవాలయమునకు యాత్ర చేసేదాము. మానవులలోని ఈ పరిపూర్ణ పరాధీనతను పోగొట్టేటట్లు, అంతరాత్మను అవగాహన చేసుకున్నటకు వానికి సహాయపడేటట్లు ఐశ్వర్యము, విద్య, అత్యున్నత జీవన ప్రమాణములు దీనికి సరైనటువంటి సమాధానములు అందించజాలవు. అమెరికాలో వీటికి కొరతే లేదు. అక్కడ ఆధ్యాత్మిక సాంఘిక ప్రబోధకులు ఆ జాతి ఎందుకు కొరగాకుండా ఉన్నది. ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా మానసికంగా సర్వుల నుండి వేరుపడి అశాంతి అను విషవలయములో ఏకాంతవాసిగా ఉన్నాడు అని తెలియజేస్తున్నారు. అట్టి సమయములలో జీసస్ బాబావారి అవతారములు సోదాహరణలతో కూడినటువంటి చక్కని జవాబులుగా ఉన్నవి. వీరెరువురు మానవాకృతిని దాల్చిన దైవములు. మానసిక బలహీనత, పరస్పర అపనమ్మకముల వలన తోటి మానవులు మంచి సంబంధములు ఏర్పరచుకొనుచున్నప్పటికీ ఆ శక్తిని పోగొట్టుకున్నాము. మానవాకృతిలో ఉన్నటువంటి అవతారములు ప్రదర్శించు పరిపూర్ణ మానవత్వమును, అసామాన్య ప్రేమను, అపరిమిత అవగాహనమును, అంతులేని మంచితనమును అనుభవించిన మనము వారిచే ఆకర్షింపబడుతున్నాము. అంతకన్నా విశిష్టమైన విషయం ఏమంటే భగవంతుడు పరోక్షములో ఉండి భయోత్పాతములు కలిగించువాడు కాడు అని సునిశ్చితముగా విశ్వసించుతున్నాము. దేవుని ప్రత్యక్షముగా చూస్తూ సాన్నిహిత్యము అనుభవించి ఆనందించుతున్నాము. గాఢముగా ప్రేమించు తండ్రి సోదరుని సఖ్యుని స్థానములో భక్తులకు జీసస్ భగవాన్ బాబా వారు ఉన్నారు. ఆ భావన దృఢపడిన మరుక్షణమే వ్యక్తి యొక్క ఆదుతాతో కూడినటువంటి పరాధీనత, ప్రపంచములో తోడు లేని వాడనైతేనే అను భావన మటుమాయమగును. మన దైనందిన జీవంలో ఏర్పడేటువంటి సంబంధ బాంధవ్యములకు సరి అయినటువంటి అర్థమును దేవుడు అందించున్నాడు. పవిత్ర ప్రేమను ప్రదర్శించుతూ ఆదర్శప్రాయముగా అలరారుతున్నటువంటి అవతార పురుషుని బావుగా తెలుసుకున్న కారణమున భక్తులు తోటివారితో కలిసిమెలిసిపోయి అందరూ అర్థము చేసుకొని సర్వులను సమముగా ప్రేమించేదరు. అవతార సమయములలో ఆధ్యాత్మిక పరిణామములు వాటిపై ఆధారము చేసుకొని సంఘములో విప్లవాత్మక పరిణామములు ఉత్పన్నమై మానవాళిని మంచిగా మార్చును. వ్యక్తిగతముగా ప్రగాఢమైన అనుభవముగా మతము రూపొందును. దైవము అనంతము అనేది నిత్య సత్యము గనుక మనతో మాట్లాడుతూ తన మధ్య మసులుతూ ఉన్నటువంటి దైవము మనలో ఒకరుగానే అగపడుతున్నప్పటికీ మనలో ఒకరు అగుట అసంభవము. మన సమస్యలను, అవసరములను ఆలకించిన ప్రత్యక్ష దైవం వాటిని ఆధారముగా చేసుకొని మనలో ఆధ్యాత్మిక ఆసక్తిని కలిగించుతున్నాడు. అతి సహజముగా మహిమలను ప్రదర్శించుతుండేనను ఆ ప్రత్యేక వ్యక్తికి సర్వులకు అందించవలసిన విశిష్టోద్దేశము ప్రతి మహిమలో నిగూఢమై ఉన్నది. అమర సంబంధమైనటువంటి అమృతమును చవిచూచిన భక్తుడు అమృతదాయచే తిరిగి ఆకర్షింపబడతాడు. అట్టి భక్తుని వ్యక్తిత్వము పరమార్థముగా అభివృద్ధి అగును. సశేషం. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత
మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.